హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈ వీడియో అయితే పెద్ద బతుకమ్మ పండుగ రోజు తీసిందండి. ఇవి తంగేడు పూలు. బతుకమ్మకు ఏ ఏ పూలు వాడతామో, ఇక్కడ మేమేమి తీసుకొచ్చామో ఈ వీడియోలో చూపిస్తా అండి మీకు. గునుగు పూలు అండి ఇవి. కొనుక్కొచ్చుకున్నాము. కొన్ని అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట బయటికి వెళ్ళినప్పుడు చెట్ల దగ్గరవి. ఇవైతే పట్టుకుచ్చులండి. ఇట్లా అన్ని కట్టెలు కట్టుకొని పెట్టుకున్నాము. తీసుకొచ్చినాక బతుకమ్మ పెంచేటప్పుడు ఈజీ అవుతుందని మనం బేసి సంఖ్యలో వేల్చాలండి. ఇవి వచ్చేసి గుమ్మడాకులు అండి. గుమ్మడాకులు దొరకకపోతే బీరాకులు, సోరాకులు కూడా తీసుకోవచ్చు. ఇవైతే నూరువరహాల పూలు. ఇవైతే బంతిపూలు బయట నుంచే కొనుక్కొచ్చామండి. మనకు ఊర్లలో ఉంటాయితే అన్నీ మనం ఇంటి దగ్గర పెట్టుకున్నాం. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ముద్దబంతి పూలు ఇవి ఎల్లో ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి. ఈ పూల పేరు అయితే నేను మర్చిపోయానండి, సారీ. కానీ నాకు ఆ పూలు చాలా ఇష్టం, అస్సలు వెళ్ళిపోయి. ఇవైతే కాగిత పూలు ఉన్నాయి, ఇందులో బొండమల్లె పూలు కూడా ఉన్నాయి. మనము 9, 11 ఈ కౌంట్లో పెట్టుకోవాలండి ఎప్పుడు దాని బతుకమ్మకి. సరి సంఖ్యలో పెట్టుకోవద్దు. మేమైతే మోస్ట్లీ 9, 11 అట్లనే పెడతాము. ఇవైతే గుమ్మడి పూలు అండి. ఇవి తొందరగా వెళ్ళిపోతాయండి. మార్నింగ్ తీసుకొచ్చాము, జస్ట్ ½ అన్ అవర్ లోపు ఇట్లా వెళ్ళిపోయాయి. కానీ కంపల్సరీ పెట్టాలన్నమాట అవి. అండ్ ఇవైతే గన్నేరు పూలు అండి. ఊళ్ళల్లో ఉంటేనైతే మనమే మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లలో ఇట్లా చెట్లను పెట్టుకొని వాటే తెంపుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. మా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. కానీ సిటీలో అంటే అది కష్టం, అసలు ప్లేసే ఉండదు, అన్నీ కొనుక్కొచ్చుకోవడమే. సో ఇదంతా ఒక బతుకమ్మ పేర్చాలంటే ఇన్ని పూలు కొనికి రావాలి. అండ్ మ్యాక్స్ 2-3 అవర్స్ పడుతుంది మనం బతుకమ్మను పేర్చే సైజుని బట్టి. శ్రీహాన్ అయితే హాయ్ అండి, నమస్తే అని చెప్తున్నాడు. ఈ వీడియో వచ్చేసి 2023 ఇయర్ 14th అక్టోబర్ రోజు తీసిందండి. పెద్ద బతుకమ్మ ఇయర్లో ఆ డేట్కి వచ్చింది, 14th అక్టోబర్ 2023. అప్పటి వీడియో ఇంతవరకు నేను అప్లోడ్ చేయడం కుదరలేదండి. ఇప్పుడు ఇన్ని రోజులకి ఇప్పుడు కుదిరింది. సో మనము ఇట్లా పెద్ద ప్లేట్ ఏదైనా తీసుకోవాలి. ఇంకా పెద్దది తీసుకోవచ్చు అండి, ఇద్దరిది ఇంట్లో లేదు. సో ఇది కొత్త స్టీల్ ప్లేట్, ఇది తీసుకున్నాము. ఇంట్లో పసుపు కుంకుమ వేసుకోవాలి. నేను ఊరికి పసుపు కుంకుమ ఎందుకు వేయడం అని చెప్పి పసుపుతో ఒక చిన్న ముగ్గులాగా వేసి దాంట్లో కుంకుమ పెడుతున్నాను. తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇట్లా కుంకుమ పెట్టుకోవాలని శ్రీహాని కుంకుమ పెట్టేసి నేను కూడా పెట్టుకున్నా. మంచిగా మొక్కుకొని బతుకమ్మ మంచిగా రావాలని చెప్పేసి మొక్కుకొని స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అయితే గుమ్మడాకులు ఒక లేయర్, ఒకటి లేకపోతే 2 లేయర్. మన దగ్గర ఎక్కువ ఆకులు ఉన్నాయనుకోండి ఎక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. గుమ్మడాకులు ఎంత ఎక్కువ పెడితే అంత మంచిగా అనిపిస్తుంది అండి. కానీ దొరకవు. ఇవి కూడా 4 ఆకులు 10 రూపాయలకు, అట్లా 4, 10 రూపాయలకు 3 అట్లా ఇచ్చారు. ఆకులు పెద్దగా ఉంటే 10 రూపాయలకు 3 ఇచ్చినండి, చిన్నగా ఉంటే 5-6 ఇస్తారు. మేమైతే ఎస్ఆర్ఆర్ కాలేజ్ కాడకు కొనుక్కొచ్చుకుంటామండి. అక్కడ పెడతారన్నమాట ఫ్లవర్స్. రోజు మార్నింగ్ అమ్ముతూ ఉంటారు. ఈ సీజన్ మొత్తం, బతుకమ్మ సీజన్ మొత్తం అమ్ముతారు ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ. సో ఫస్ట్ లేయర్ ఇది వచ్చేసి మొత్తము గుమ్మడాకులు పెట్టేసి పేర్చుకుంటామండి. ఆ తర్వాత ఒక్కొక్కటి లేయర్స్ పెడతాం కదా మనం. మామూలుగా ఫ్లవర్స్ అందరికీ తెలిసి ఉంటుంది బతుకమ్మ పెంచడం. వాటిలో బొత్త నింపడం అంటారు చూడండి, వాటికి కూడా చాలా ఆకులు కావాలి. ఆకులు అయితే ఏ చెట్ల ఆకులైనా నార్మల్గా వాడుకోవచ్చు మనము. ఈ ఎక్సెస్ వచ్చిన ఆకులు అనేటివి కట్ చేసుకోవాలి. మనకి ప్లేట్ ఏ సైజ్ ఉందో ఆ సైజ్ వరకు మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఎక్సెస్ ఉంచినా కూడా అదొక డిజైన్లానే బాగానే ఉంటుంది, కానీ మేమైతే ఈ విధంగా పేరుస్తాము. కొందరేమో ఈ ఆకులు తుంచారు, అలాగే ఉంచుకుంటారు. అంటే నీట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి అని చెప్పేసి నేను తీసేస్తున్నాను. ఈ తీసేసిన చిన్న చిన్న ఆకు ముక్కలు కూడా మనకి వేస్ట్ కావు. మనము బొత్త నింపడం అంటారు కదా బతుకమ్మకి, దానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. చాలా టైం పడుతుందండి పేర్చడానికి. ఏదో అనుకుంటాం కానీ పూలు అరేంజ్ చేసి అవన్నీ కట్టెలు కట్టుకొని సెట్ చేసి పేర్చేసరికి చాలా టైం తీసుకుంటుంది. కొందరైతే పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు కదా, మినిమం 5-6 మెంబర్స్ కలిసి హెల్ప్ చేస్తూ ఉంటే పేరుస్తారు. ఇంకా చిన్న ఫ్యామిలీస్ ఉంటే మాత్రం ఇంకా చిన్నగా పేర్చుకుందే బెటర్ అండి. నేనైతే ఫస్ట్ లేయర్ గునుగు పూలు పెడుతున్నా అండి. ఫస్టే కట్టెల్లా కట్టుకుని ఇక్కడ మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది.
తంగేడు పూలకు ఆకులు ఎక్కువ ఉంటాయి, పూలు తక్కువ ఉంటాయి కదా. సో పూలు కనిపించాలని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్న ఆకులన్నీ తీసేసింది. ఈ ఆకులను కూడా మనము బతుకమ్మ బొత్త నింపడానికి యూజ్ చేస్తాము. శ్రీహాన్ వీడియో తీస్తున్నాడు. ఆ పూలలో మిడిల్లో ఉన్న ఆకులు కూడా తీసేయాలండి. అప్పుడు మనకు పూలు మంచిగా అనిపిస్తాయి అన్నమాట బతుకమ్మ పేర్చినప్పుడు. శ్రీహాన్ ఇంకా నాన్ స్టాప్ తీరుస్తూనే ఉన్నాడు వీడియో, ఇంకా వాళ్ళ అమ్మమ్మని. వాయిస్ ఇస్తే మీకు బోర్ కొడుతుంది అనుకుంటే బతుకమ్మ సాంగ్ అయినా పాడతాను, లేకపోతే మ్యూజిక్ యాడ్ చేయమన్నా చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా తీసుకొని అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ లేయర్ అయితే గునుగుపూలు పెట్టేస్తున్నానండి, ఒక లేయర్ మొత్తం. ఈ గునుగుపూలు మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఇట్లా కట్టలు కట్టిన తర్వాత వీటిని కలర్లో కూడా డిప్ చేసుకుంటారండి చాలామంది. మనకు తక్కువ ఉంది కాబట్టి కలర్ ఏం వేయట్లేదు. నాకు ఇవి ఎందుకు ప్లెయిన్గానే నచ్చుతాయి కలర్లో డిప్ చేయడం కంటే కూడా. ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలి. అన్ని వైపులో చూసుకోవాలి, ఒకసారి బయటికి ఒకసారి లోపలికి వస్తుంది కదా, అట్లా కాకుండా అన్ని సైడ్లు ఒకేలాగా ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ ఒకసారి పేర్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెట్ చేయడానికి కుదరదండి. మేము చాలా ఎత్తుగా పేర్చట్లేదు. ఒకవేళ చాలా ఎత్తుగా పేర్చేది ఉంటే మాత్రం ముందుగా మనం దారాలు వేసుకోవాలండి. ప్లేట్లోనే దారాలు వేసుకుని ఆ తర్వాత బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బతుకమ్మ బొత్త నింపుతున్నానండి. తంగేడు పూల ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులను ఇట్లా మధ్యలో గ్యాప్లో బొత్త నింపాలండి. లేకపోతే బతుకమ్మ అనేది ఇట్లా డౌన్ అయిపోతుంది. అందుకే బొత్త నింపడం అనేది కంపల్సరీ. ప్రతి లేయర్కి మనం బొత్త నింపుతూనే ఉండాలి. నింపుతూ గట్టిగా ప్రెస్ చేయాలండి, అప్పుడే మనకు బతుకమ్మ మంచిగా గట్టిగా ఆగుతుందండి. మనం ఇంటి నుంచి బతుకమ్మ ఆడే ప్లేస్ వరకు తీసుకెళ్ళాలి కదా. సో బతుకమ్మ అనేది గట్టిగా ఆగడానికి. అయితే ఈ బంతిపూలకి కొమ్మలు రాలేదు. సో మనం కొత్త చీపిరి ఉంటుంది కదా, పాతది అస్సలు వాడద్దు. కొత్త చీపిరి నుంచి పుల్లలు తీసుకొని కుచ్చుతున్నాము. బంతిపూల కుచ్చి దీన్ని ఒక లేయర్ లాగా పెడుతున్నాము. చాలా పెద్దగా వచ్చాయి కదా బంతిపూలు, చూడండి ఎంత అందం వచ్చింది, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. యాక్చువల్గా అయితే మన ట్రెడిషనల్ బతుకమ్మలు అయితే బంతిపూల కంటే ఎక్కువ గునుగు పూలు తంగేడు పూలతోనే పేర్చేయాలి. కాకపోతే దొరకట్లేదండి, అవి ఎక్కువ బంతిపూలే దొరుకుతున్నాయి. సో ఇక తప్పదు కాబట్టి బంతిపూలు పెడుతున్నాము. లేకపోతే ఓన్లీ గునుగును తంగేడు పూలతో పేరిస్తేనే అది అసలు మంచి లుక్ ఉంటుంది. మన తెలంగాణ స్పెషల్ అంటే అదే. ఏ స్టేట్లో ఈ బతుకమ్మ ఆడరు, ఓన్లీ తెలంగాణలోనే. అసలు ఇంక చూడండి, ఈ రెండింటికి బతుకమ్మ కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. శ్రీహాన్ జూమిన్ జూమోటు ఏదో చేసి తీస్తుండు వీడియో అయితే. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ మనము బంతిపూలు పెట్టాము కాబట్టి మళ్ళీ దీన్ని బొత్త నింపాలండి, బతుకమ్మ బొత్త. మళ్ళీ ఆకులు వేసేస్తున్నాను. కొందరైతే ఇందులో ఊక కూడా నింపుతారండి. మనం బియ్యం పట్టించేటప్పుడు ఊక వస్తుంది కదా, ఆకులు దొరకకపోతే ఊకతో కూడా నింపుకోవచ్చు. లేయర్ ఫ్లవర్స్ పెట్టేలోపు నేను ఒక సాంగ్ అయితే పాడతా అండి. రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నీ కాడ ఉయ్యాలో, పాపిటిలో చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో. సో ఇప్పుడు ఇంకో లేయర్ వచ్చేసి ఎల్లో ముద్దబంతి పెట్టాం కదా, ఇప్పుడు ఇంకో లేయర్ ఆరెంజ్ కలర్ ముద్దబంతులు పెడుతున్నామండి. ఇక్కడ కింద మనం వెడల్పుగా స్టార్ట్ చేసి పైకి వచ్చేసరికి కోన్ షేప్లో ఎండ్ చేయాలండి బతుకమ్మ ఎప్పుడైనా. కొందరైతే పైనకి వెళ్ళి కింది వరకు వేసి మామూలుగా సిలిండర్ షేప్ ఉంటుంది కదా, అట్లా కూడా పేర్చుకుంటారు. ఇక అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. మేమైతే మోస్ట్లీ కోన్ షేప్లోనే ఎండ్ చేస్తాము. కింద వెడల్పుగా వచ్చి పైకి వచ్చేసరికి సన్నగా అవ్వాలండి. సో ఇప్పుడు ఆరెంజ్ కలర్ ముద్ద బంతులు పెట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ బొత్త నింపుకోవాలండి ఆకులు వేసేసి. పెద్దలకు వచ్చింది వెయ్యాలో పెద్దరామాస వెయ్యాలో, బాలలకు వచ్చింది వెయ్యాలో బతుకమ్మ పండుగ వెయ్యాలో, సీతమ్మ నాటింది వెయ్యాలో సిరి మల్లె చెట్టు వెయ్యాలో, రామయ్య వేసిండు వెయ్యాలో రత్నాల పందిరి వెయ్యాలో, బామ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టు పోసు ఉయ్యాలో,
మగువా సీతమ్మ ఉయ్యాలో, పచ్చ పచ్చగా మల్లె ఉయ్యాలో, అందరి నిండుగా ఉయ్యాలో. ఇప్పుడు మళ్ళీ బొత్త నింపానండి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి పట్టుకుచ్చులు. అన్నిటికంటే నాకు ఇష్టమైన ఫ్లవర్ అంటే పట్టుకుచ్చే అండి. అసలు వాటి వాటి టెక్స్చర్ అని, వాటి డిజైన్ అది ఎంత బాగుంటుంది చూసారా అసలు. షైనీగా ఉంటుంది. ఈ కలర్ కూడా చాలా యూనిక్ అండి. ఎంత బాగున్నాయి చూసారా. ఇంక ఇవి ముద్దగా ఉంటాయి, కానీ మార్కెట్లో చాలా ప్రైస్ ఉందండి వీటికి. అసలు దొరకవు కూడా, చాలా తక్కువ దొరుకుతాయి. ఊళ్ళలో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అసలు పట్టుకుచ్చు నుంచి గింజలు నల్లగా చిన్న ఆవాల కంటే చాలా చిన్న సైజులో ఉంటాయండి పట్టుకుచ్చుల గింజలు. వాటిని జస్ట్ ఇట్లా చల్లితే చాలు మొలకెత్తుకుంటాయి. ప్లేస్ లేక కొనుకొచ్చుకోవడం. ఎంత బాగుంది చేశారా అసలు. మొత్తం బతుకమ్మకి అట్రాక్షన్ వచ్చేసింది పట్టుకుచ్చులు పెట్టగానే. కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే. మళ్ళీ ఆకులు దొరకలేదు, సో మల్లె పూల చెట్టుకుంటాయి కదా మల్లె ఆకులు, వాటితో బొత్త నింపుతున్నాం. ఇక్కడ తంగేడు పూల ఆకులు అయిపోయినాయి. సో మళ్ళీ అన్ని సైడ్లో ఇట్లా తిప్పుకుంటూ సెట్ చేసుకొని వస్తానండి. ఇప్పుడు ఇక నెక్స్ట్ లైన్ వచ్చేసి తంగేడు పూలు పెడుతున్నా. తంగేడు పూలు కూడా ముద్దే దొరుకుతాయండి. కాకపోతే ఏంటంటే మనము తెచ్చుకునేసరికి ఆ పువ్వులు ఎప్పుడు కానీ రాలిపోతాయండి. తంగేడు పూలు చాలా డెలికేట్గా ఉంటాయి. ఓన్లీ మనకు మొగ్గలు అయితేనే స్ట్రాంగ్గా ఉంటాయి. పువ్వులే ఈ పెటల్స్ అన్నీ రాలిపోయాయి. జస్ట్ ఒక మార్కెట్ నుండి తీసుకొచ్చి పెట్టే లోపలే రాలిపోయాయి. ఈ అడవి తంగేడు ఉంటే మనకు పొదల్లాగా ఉన్నటువంటి చెట్టు తంగేడు ఉంటుంది. పొదల్లాగా ఉన్న తంగేడు 2-3 రకాలు ఉంటాయండి ఇందులో. కొంచెం అడవి తంగేడు ఇట్లా చెట్టులకు ఉండేదైతేనేమో స్ట్రాంగ్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్. శ్రీహాన్ అయితే మొత్తం చూపించి మూడు మీదనే ఉన్నాడు వాడు. కానీ పైనుంచి చూడండి, టాప్ వ్యూ నుంచి చూస్తే బతుకమ్మ ఎంత సూపర్గా కనిపిస్తుందో కదా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదైనా మార్చుకునేది ఉంటే మాత్రం చెప్పండి కంపల్సరీ. నెక్స్ట్ వీడియో నుంచి చేంజ్ చేసుకుంటాను. ఈ ఫ్లవర్స్ నేమ్ అస్సలు ఎందుకు గుర్తు రావట్లేదు ఏమో, అస్సలే గుర్తు రావట్లేదు. ఇవైతే అస్సలు వల్లిపోవండి తొందర. ఊర్లలో ఎక్కువ ఉంటాయి ఇవి, పల్లెటూళ్ళలోకి వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయి. వీటి పేరు మాత్రం నాకు అస్సలు గుర్తు రావట్లేదు. పోకబంతులు అనుకుంటున్నాను నేనైతే. ఇది ఇంకో లేయర్ పెడుతుంది. ఇప్పటికి మనం ఎన్ని పెట్టామో మీకు గుర్తుంది కదా. ఫస్ట్ గుమ్మడాకులు వేసాము, తర్వాత గునుగు పూలు పెట్టాము, గునుగు పూలు పెట్టినాక బంతిపూలు పెట్టాము, బంతిపూలు పెట్టినాక పట్టుకుచ్చుల తర్వాత పోకుబంతులు పెట్టాము, పట్టుకుచ్చుల తర్వాత తంగేడు పూలు పెట్టి తర్వాత పోకుబంతులు పెట్టాము. మొత్తము మనకు 1 2 3 4 5 అయిపోయినాయి. ఇప్పటికే 9 లేకపోతే 11 లేకపోతే 13 పెట్టాలి. ఈ మంచిగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం మొత్తం నింపాలి, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఎక్కువ లేదు కదా. సో ఉన్నంతలో పెట్టేసేయాలి మనము, స్ట్రాంగ్గా ఉంటుంది మన బతుకమ్మ. ఎల్లమ్మ తల్లికి ఉయ్యాలో, ఎర్ర మందారాలు ఉయ్యాలో, ఎర్ర మందారాలు ఉయ్యాలో, దాసుల పాలిట ఉయ్యాలో, దగల తల్లివే ఉయ్యాలో. ఇప్పుడైతే 100 వరాహాల పూలు పెడుతున్నానండి టాప్లో. చాలా బాగుంది కదా అసలు. మొత్తం అంతా అది. సో దాన్ని సెట్ చేస్తున్నా. మధ్యలో మనము గౌరమ్మ పెట్టాలి కదా, దానికోసమని. సో మనం పెట్టేసాం, మన బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని కలర్స్ పెట్టానో నేను అది కౌంట్ చేస్తున్నాను అన్నమాట, ఎన్ని పెట్టాలని చెప్పేసి. గునుగు పూలు, బంతిపూలు, పట్టుకుచ్చులు, పోకబంతులు, తంగేడు పూలు, తర్వాత 100 వరాహాల పూలు, పైన మనము గౌరమ్మది ఒకటి పెట్టాం కదా. మొత్తం 7 అయిపోయినాయి. మొత్తం 9 పెట్టాలి కదా. సో గన్నేరు పూలు అనేవి ఇలా చెక్కుతున్నాను, అప్పుడు 8 అవుతుంది. ఇంకా 9th దానికోసం ఈ వైట్ ఫ్లవర్స్ పెడుతున్నా. సో 9 టైప్స్ పెడుతున్నాము. ఒకవేళ ఇవి దొరకకపోతే ఒక కాకర పువ్వు కూడా పైన పెట్టుకోవచ్చండి. పైన గుమ్మడి పువ్వు పెట్టాం కదా, అది కూడా కౌంట్ చేయాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.